కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణకు నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 6, 7, 8 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో రామగుండం నుంచి కళింగపట్నం వరకు మాన్సూన్ టర్ఫ్ కొనసాగుతోంది. కోస్తా ఆంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారనుంది. ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అయితే ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు, అయితే అల్పపీడన ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు. మేడం చెప్పండి, అల్పపీడన ప్రభావం తెలంగాణ పైన ఉందా? ఏ జిల్లాలకు ఉంది మేడం? మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉంది. నిన్న మనకి దాదాపుగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఉన్నది ప్రస్తుతానికి ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా కంటిన్యూ అవుతుంది. దీంతో ఇది మరొక రేపు రోజు దీని యొక్క ప్రభావం వల్ల రేపు మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనంతో పాటు మనకి మాన్సూన్ కూడా చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మాన్సూన్ ట్రఫ్ కూడా రామగుండం కళింగపట్నం వరకు కూడా విస్తరించడం వల్ల సెంటర్ ఆఫ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ మీద ఉండడం వల్ల దాదాపుగా మనకి పెద్దపల్లి నుంచి కింద వరకు కూడా ప్రతి జిల్లాలోని చాలా వరకు మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నింటికి ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం రేపటికి మనకి అల్పపీడనంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అల్పపీడనంగా మారినప్పటికీ మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది వచ్చే 5 రోజులు కూడా. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈరోజు ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల వరకు మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు రేపు కూడా. అంతేకాకుండా మనకి ఈ పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ అర్బన్, రూరల్, సిద్దిపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నందున అక్కడ ఎల్లో అలర్ట్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వచ్చే 2 రోజుల పాటు కూడా ఆరెంజ్ అనే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాని తగ్గట్టుగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.